10వ తరగతి పరీక్షల్లో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మరియు జిల్లా ఉపాధ్యాయుల సహకారంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తానని డీఈఓ అబ్రహం పేర్కొన్నారు. బుధవారం నూతన జిల్లా విద్యాశాఖ అధికారిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది, ఉపాధ్యాయ సంఘ నేతలు అధిక సంఖ్యలో డీఈఓ అబ్రహంను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నాకు మండలం వైజ్ ప్రైమరీ యూపీ హై స్కూల్ చేస్తాను. తెలియదు మండలి 4 అయ్యకు 4 కలిసి 8 వెళ్ళిపోయింది. దాని గురించి అర్థమని ఆపుతుంటాను. నాకింది కదా. నా పేరు అబ్రహం అండి. నేను తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తూ ఏలూరుకి ట్రాన్స్ఫర్ మీద రావడం జరిగింది. సో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని జిల్లాలో పాఠశాల విద్యాశాఖని అభివృద్ధి పదంలో నడపడానికి నా వంతు ప్రయత్నం నేను చక్కగా చేస్తాను. అలాగే గవర్నమెంట్ యొక్క ప్రియారిటీ ప్రోగ్రామ్స్, పాఠశాల విద్యాశాఖలో గవర్నమెంట్ చాలా మంచి చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. వాటన్నిటినీ ఫీల్డ్ లెవెల్లో సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడున్నటువంటి లోకల్ సిబ్బంది సహకారంతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గవర్నమెంట్కి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. 10th క్లాస్ ఆల్రెడీ నేను 6 సంవత్సరాలు డిఈఓ పనిచేస్తున్నానండి, సీనియర్ డిఈఓని. సో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడంలోనే కానీ, అట్లాగే మిడ్ డే మీల్స్, తర్వాత నాడు నేడు, పిల్లలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్రియారిటీ ప్రోగ్రామ్స్, ఫ్యూచర్ స్కిల్స్, అట్లాగే ఐఎఫ్పి ప్యానల్స్, ట్యాబ్స్ అండ్ అదర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చక్కగా చేయడానికి లోపల ఉన్నటువంటి ఎంఈఓలు, డిఈఓలు, టీచర్స్ యొక్క సహకారంతో ఖచ్చితంగా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాం.